బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి ఉప ఎన్నికల అక్రమాలపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. ఘటనకు బాధ్యులైన ఇద్దరు సీఏలపై వేటు పడనుంది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై చర్యలకు ఎన్నికల కమిషన్ సిఫార్సు చేసింది. మొత్తం మీద 18 మందిపై వేటు పడనుంది. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, తిరుపతి ఉప ఎన్నికల అక్రమాలపై ఎన్నికల కమిషన్ అయితే సీరియస్ అయింది. దాదాపు 18 మందిపై వేటు పడనుంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలకు సంబంధించి ఏదైతే గతంలో అక్రమాలు జరిగినాయని అటు టీడీపీ, జనసేనతో పాటు బీజేపీ కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యం ఫలితంగా ముఖ్యంగా ఇప్పటి వరకు తిరుపతి అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న 3 కంప్యూటర్ ఆపరేటర్లపై కేసు నమోదైంది. అదేవిధంగా 2 ఉద్యోగుల మీద కేసు నమోదు కూడా సస్పెన్షన్ చేశారు సీసీఎల్ఈ. ఏదైతే తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో ఏవోగా పనిచేస్తున్న జయరాములు, అదేవిధంగా పుత్తూరులో డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్న విజయభాస్కర్, వీరిద్దరూ తిరుపతి ఉప ఎన్నికల సమయంలో తిరుపతిలోని అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహించేవారు. వీరిద్దరిని కూడా సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరో విషయం ఏమంటే ఇప్పుడు ఒక ఐఏఎస్, ఐపీఎస్ అధికారి మీద వేటు వేయడానికి సిద్ధంగా ఉందంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా ఆ సమయంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే కొనసాగేది తిరుపతి. అప్పుడు తిరుపతి కలెక్టర్గా హరినారాయణ ప్రస్తుతం నెల్లూరు జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్నారు. ఆయన మీద కూడా సస్పెన్షన్ వేటు పడనుందా అన్నట్టు ఆయన మీద కూడా చర్యలు తీసుకుంటారనే ఒక ప్రచారం జరుగుతుంది. మరోవైపు అప్పట్లో తిరుపతి ఎస్పీగా పనిచేసిన వెంకట అప్పలనాయుడు, ఆయన మీద కూడా చర్య తీసుకుంటారనే ప్రచారం కూడా జరుగుతుంది. మొత్తం మీద చూస్తే తిరుపతి ఉప ఎన్నికలు చాలామంది ఉద్యోగుల మీద వేటు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా 2 సీఐల మీద కూడా వేటు పడనున్నది. అప్పట్లో ఈస్టు, అదేవిధంగా అలిపిరి స్టేషన్లో పనిచేసిన ఎస్ఐల మీద కూడా సీఐలు, ఎస్ఐల మీద వేటు పడనుందనే ఒక ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యం. మొత్తం మీద ఏదైతే గిరీషాన్ని సస్పెండ్ చేసిన ఆ తర్వాత మొత్తం 18 మంది మీద వేటు పడనున్నట్లు సమాచారం. మొత్తం మీద తిరుపతిలో ఇప్పుడు ప్రస్తుతం చిత్తూరు జిల్లా వ్యాప్తంగా నకిలీ ఓట్లపైన పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఓవైపు జనసేన, టీడీపీ, బీజేపీ మొత్తం అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు ఈ ఆందోళనలో పాలు పంచుకుంటున్న పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే తిరుపతిలో నకిలీ ఓటర్ల జాబితాను ప్రచురణని కూడా ఆపివేయాలంటూ వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఆర్టీఓ కార్యాలయం వద్ద జనసేన ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. చెప్పండి, ఈరోజు మీరు ఎందుకు నిరసన చేస్తున్నారు? సార్, మనం చూసిన గత 2-3 రోజులుగా రాష్ట్రంలో దొంగ ఓట్ల మాఫియా తిరుపతిలో జరిగింది. ఒకదో 10 ఓట్లు, 100 ఓట్లు అంటే పట్టించుకునే ప్రసక్తి లేదు. 40,000 ఓట్లు అండి, 40,000 దొంగ ఓట్లు అంటే ఇంక ఎలక్షన్ ఏం చేయాలి ఇక్కడ? ఇది దారుణం. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులతో కలిసి, ఇక్కడ నాయకుల అధికారులతో కలిసి ఈ దొంగ ఓట్లు చేశారు. దీంట్లో మళ్ళీ ఏదో తూతూ మంత్రంగా ఆఫీసులో పనిచేసే టీ బాయ్ను, పేపర్లు ఇచ్చేవాళ్ళు సస్పెండ్ చేస్తారు. ఇది కాదు. ఇక్కడున్న ఐఏఎస్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్ దొంగ ఓట్లు చేశారని చెప్పి మేము అనుమానిస్తున్నాం. ఆమెను సస్పెండ్ చేయాలి. దొంగ ఓట్ల తుది జాబితాని విడుదల చేయకూడదు, వాయిదా వేయాలి. మున్సిపల్ కమిషనర్ను సస్పెండ్ చేయాలంటే మీరు కలెక్టర్ కానీ ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో కలవాలి. కానీ ఆర్టీఓ స్థాయి ఈయన కూడా ఈఆర్ఓను, అదేవిధంగా ఆమె కూడా ఈఆర్ఓ మా దగ్గర ఫిర్యాదు చేసే అవకాశం లేదని అంటున్నారు. మరి ఎందుకు మీరు ఇక్కడ ధర్నా చేస్తున్నారు? కలెక్టర్ గారికి 2 రోజులుగా పర్మిషన్ అడుగుతున్నాం, ఆయన పర్మిషన్ ఇవ్వలేదు. మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి మున్సిపల్ ఆఫీస్లో దొంగ ఓట్లు ఎక్కించినటువంటి మున్సిపల్ కమిషనర్ పైనే మేమేమని వినతి పత్రం ఇవ్వాలి? ఈ తిరుపతి అర్బన్ రూరల్కి సంబంధించిన వెంటనే ఈ యొక్క ఆర్టీఓ ఆఫీస్ ఉంది. దీనికి అర్బన్ రూరల్కి సంబంధించి అధికారులందరూ కూడా ఇక్కడే మీటింగ్ పెట్టుకుంటారు. ప్రతి ఒక్కరు ఇక్కడే ఓటర్ నమోదు కార్యక్రమం, దొంగ ఓట్లు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇక్కడే చర్చ జరుగుతారు. ఈరోజు మేము ఇక్కడ కంప్లైంట్ ఇస్తామంటే నీళ్ళు చేయి తులుపుకొని నిమ్మక నీరెత్తినట్టుగా వెళ్ళిపోవడానికి నాకు సంబంధం లేదని చెప్తున్నా. కానీ ఎందుకు సంబంధం లేదు? కలెక్టర్ గారు 2 రోజులుగా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మేము తిరుపతి మున్సిపల్ కమిషనర్ పైన కంప్లైంట్ చేయాలి. ఆర్టీఓ గారు తీసుకోరు, కలెక్టర్ గారు తీసుకోరు, ఇంకెవరికి ఇవ్వాలి? మేము కంప్లైంట్ చూస్తున్నాం. ఈరోజు రేపు చూస్తాం. లేదంటే డైరెక్ట్గా ఎన్నికల కమిషనర్ గారిని కలిసి వీళ్ళ 3 పైన కఠినమైన చర్యలు తీసుకోమని చెప్పి. తిరుపతి ఉప ఎన్నికల్లో కింది స్థాయి సిబ్బంది మీద మాత్రమే కేసు పెట్టారు. కేవలం వారి ద్వారా లబ్ధి పొందిన వారి మీద చర్యలు తీసుకోవాలని విమర్శలు వస్తున్నాయి. దీని మీద మీరేమన్నారు? వాళ్ళు ఏంటంటే ఎవరైతే ఇక్కడ అధికారులు ఉన్నారో వాళ్ళు చేతులు దులుపుకోవడం కోసం కొందరు ఆ కింది స్థాయి వ్యక్తులని వాళ్ళని పావులుగా వాడి వాళ్ళని ఇరికిస్తున్నారు. మేము ఒకటే కోరుకుంటున్నాం, మేము ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద ఫిర్యాదు చేశాము, మళ్ళీ పోయి గట్టిగా కూర్చుంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే ఎవరైతే బడా నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు, వైసీపీ నాయకులతో ఈరోజు అధికారులు కుమ్మక్కయ్యి ఇక్కడ ఓటర్ లిస్టు వాళ్ళ దృష్టిలో వాళ్ళ దృష్టిలోకి తీసుకొని రాకుండా దొంగ ఓట్లను క్రియేట్ చేసుకొని గెలుపే ధ్యేయం వీళ్ళకు. వై నాట్ 175 అని ఎందుకు చెప్తున్నారంటే
కేవలం ఈ దొంగ ఓట్లు అనే అస్త్రంతో వీళ్ళు ఎదగాలని చూస్తున్నారు. కానీ మేము దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఎవరైతే నిన్న గిరీశంతో మొదలైన ఈ సస్పెండ్స్ ఇప్పుడున్నటువంటి కమిషనర్ కూడా వెంటనే సస్పెండ్ చేయాలి. ఆవిడ కూడా దీంట్లో హస్తం ఉందని చెప్పి మాకు తెలిసింది. ఖచ్చితంగా దీని మీద ఎలక్షన్ కమిషన్కు కూడా పోతాము. తుది జాబితాను ముందు వాయిదా వేయకపోతే మేము ఉధృతం చేస్తాం అని చెప్పి ఈ సందర్భంగా. తిరుపతి ఉప ఎన్నికల సమయంలో అప్పట్లో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేసిన హరిత ప్రస్తుతం తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్గా పనిచేస్తుంది. ఆమె గత ఎన్నికల సమయంలో కూడా ఈ అక్రమాలకు పాల్పడిందని, ఆ చర్యల ఫలితంగానే ఆమె మీద సస్పెన్షన్ వేటు వేయాలని కూడా తాము కోరుతున్నామని వీరు అంటున్నారు. మరోవైపు ముఖ్యంగా మొత్తం మీద అయితే ఇక్కడ మనం చూడవచ్చు, జనసేన నాయకులు ఆర్డీఓ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే తమ కలెక్టర్ కానీ అటు ఆర్డీఓ కానీ ఏదైతే నగరపాలక సంస్థ కమిషనర్ మీద తాము కంప్లైంట్ చేయాలని ప్రయత్నిస్తే చర్యలు తీసుకోవడం లేదని కూడా అంటున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా తమకు ఈ విషయంలో పూర్తి స్థాయిలో న్యాయం జరగాలి. తిరుపతి ఓటర్ల జాబితాను వాయిదా వేయాలి. అదేవిధంగా ఎల్లుండి ప్రకటించే ఓటర్ల జాబితాను తిరుపతి వరకు వాయిదా వేయాలి. మరోసారి పూర్తి స్థాయిలో డిక్లేర్ చేయాలి. ఎక్కడికెక్కడ మరోసారి దొంగ ఓట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగాలి. అదేవిధంగా ఎపిక్ కార్డులు ఏదైతే గిరీష లాగిన్ నుంచి ఎపిక్ డౌన్లోడ్ అయిన ఎపిక్ కార్డుల యొక్క వ్యవహారం పూర్తిగా తేల్చి ఆ ఓటర్లను పూర్తి స్థాయిలో తొలగించిన తర్వాతనే ఎన్నికల ప్రక్రియ కొనసాగించాలి, ఓటర్ల జాబితాను ప్రచురించాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. రాధిక. దామోదర్, జనసేన నేతల డిమాండ్కి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందనుకోవచ్చు? ఇప్పటివరకు ఎలక్షన్ కమిషన్ దృష్టికి వెళ్ళిందా? రాధిక, ఇప్పటి వరకు జనసేన నేతలు కానీ అటు టీడీపీ బీజేపీ నేతలు కానీ ఏదైతే విజయవాడలో 9-10వ తేదీల్లో జరిగిన కేంద్ర స్థాయి ఎన్నికల కమిషనర్ యొక్క సమావేశంలో తిరుపతి నగరానికి అదేవిధంగా తిరుపతి చిత్తూరు జిల్లాకు సంబంధించి 1,25,000 నకిలీ ఓట్లు నమోదయ్యాయన్న విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లారు. దీని తర్వాతనే చర్యలు వేగంగా కదిలాయి. అప్పటికే ఏదైతే ఎన్నికల కమిషన్ సమావేశం తిరుపతిలో విజయవాడలో జరుగుతుందన్న అన్నకు ముందు రోజే తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఒక కేసు నమోదు చేసింది. 3 కంప్యూటర్ ఆపరేటర్లు ఈ డౌన్లోడ్ చేసి దొంగ ఎపిక్ కార్డులు క్రియేట్ చేశారంటూ ఒక కేసు నమోదు చేసింది. అయితే వారంతా కాంట్రాక్ట్ సిబ్బంది కావడం విశేషము. కాంట్రాక్ట్ సిబ్బంది ఏ విధంగా చేస్తారు? వారికి లాగిన్, ఉన్నతాధికారి లాగిన్ ఇస్తేనే కాంట్రాక్ట్ సిబ్బంది కూడా ఎన్నికల ప్రక్రియలో ఓటర్ కార్డు డౌన్లోడ్ చేసే అవకాశం ఉంది. ఓటర్ కార్డు డౌన్లోడ్ చేసిన తర్వాత వాటిని ప్రత్యేకంగా ఒక ప్రైవేటు ప్రింటింగ్ ప్రెస్లో ప్రింటింగ్ చేసినట్లు సమాచారం. అలాంటప్పుడు ప్రైవేట్ ప్రింటింగ్ ప్రెస్ మీద ఎక్కడ ప్రింటింగ్ అయినా చర్యలు తీసుకోవాలి. ఈ విషయాలన్నీ దాటివేసి కేవలం కాంట్రాక్ట్ ఉద్యోగుల మీద అదేవిధంగా రెవెన్యూ శాఖలో 2 ఉద్యోగుల మీద సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసం? పూర్తి స్థాయిలో ఇది క్రిమినల్ కేసుగా పెట్టాలంటూ కూడా వీరంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద అయితే తిరుపతిలో ఓవైపు జనసేన, మరోవైపు టీడీపీ ఈరోజు ఆందోళన కార్యక్రమాలు ఈ విషయం మీదనే కొనసాగిస్తున్న పరిస్థితి. నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద తిరుపతిలో టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. అదేవిధంగా కలెక్టర్ను కలిసి తమ డిమాండ్లను కొంతమంది నాయకులు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద అయితే మనతో మాట్లాడడానికి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షుడు హరిప్రసాద్ ఉన్నారు. చెప్పండి, మీరు మీ డిమాండ్ను ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారా? ఖచ్చితంగా ఆల్రెడీ తిరుపతి నుంచి మేము మొన్న పవన్ కళ్యాణ్ గారికి ఈ యొక్క చంద్రగిరి గురించి, తిరుపతి దొంగ ఓట్ల గురించి మేము ఆయనకు లిస్టు ఇవ్వడం జరిగింది, తెలియజెప్పడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళు ఆల్రెడీ ఇవ్వడం వల్లే ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్ గిరీష మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. మేము చెప్తున్నాం, ఖచ్చితంగా తిరుపతి లాంటి మహానగరంలో, ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన తిరుపతిలోనే దొంగదారులు దొంగ ఓట్లతో తిరిగి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న వాళ్ళు చెప్తున్నాం. ఇది జరగనివ్వం. జనసేన అడ్డుకుంటుంది. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్కి మళ్ళీ మేము ఈరోజు లెటర్స్ పెడుతున్నాం. ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్కి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి లెటర్లు పెడతాం. ఖచ్చితంగా ప్రతి బూత్లో మీరు ఎక్కించిన దొంగ ఓట్ల చిట్టా బయటికి తీస్తామని మేము చెప్తున్నాం. అలాగే ఈ దొంగ ఓట్ల వెనుక ఉన్న ఉద్యోగస్తులే కాదు, ఆ ఉద్యోగస్తుల వెనుక ఉన్న నాయకుల చిట్టా కూడా త్వరలో బయటపెట్టే ఉంటుంది. సిబిఐ ఎంక్వైరీ కోరుకుంటాం. మేము ఎంక్వైరీ చేయమంటాం. ఎవరి వల్ల ఆఫీసర్లు ఈ తప్పు చేశారు, ఎవరు అండలేకపోతే ఈ తప్పు జరిగింది, ఈ వెనకల ఉన్న ఈ యొక్క ఆఫీసర్ల వెనకల ఉన్న నాయకుల చిట్టా బయటికి తీసే వరకు జనసేన పోరాడుతుందని తెలియజేస్తున్నాం. మొత్తం మీద జనసేన నాయకులు ఈ విషయంలో సిబిఐ విచారణ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అంతేకాకుండా పూర్తి స్థాయిలో దీని మీద తమ నాయకుడు ఎన్నికల కమిషన్ను కలిసి దర్యాప్తుకు కోరాడని కూడా అంటున్నారు రాధిక. మరోవైపు అయితే ఈ ఆందోళన నిరంతరం కొనసాగిస్తాము. ముఖ్యంగా ఏదైతే ఎన్నికల తుది జాబితా ప్రకటన కొంతవరకు ఆపాలని వీరు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రాధిక, థ్యాంక్ యూ దామోదర్.